టి కృష్ణ 80s లో ఈ పేరు టాలీవుడ్ లో ఒక పెను ప్రకంపనం. అప్పటి తెలుగు సినిమాని అభ్యుదయ బాట పట్టించిన గొప్ప దర్శకుడు. ఆయనకు ప్రేమ్ చంద్, గోపీచంద్ అని ఇద్దరు కొడుకులు. అందులో ప్రేమ్ చంద్ తొలిసారిగా ఒక సినిమా డైరెక్ట్ చేస్తుండగా కారు ప్రమాదంలో మరణించారు. మరో కొడుకు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్. సాధారణంగా అభ్యుదయ చిత్రాలు ప్రజల మనల్ని అందుకుంటాయి, కానీ కలెక్షన్ల వర్షం కురిపించలేవు. కానీ టి కృష్ణయ్య తీసిన ప్రతి సినిమా కమర్షియల్ బాటలోనే జనాదరణ పొందాయి. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. కానీ అన్నిట్లోనూ కామన్ గా సామాజిక సమస్యల్ని వేలెత్తి చూపించేవారు. దానికి తోడు అద్భుతమైన పాటల్ని కూడా జనం గుండెల్లోకి తీసుకుపోయారు. టి కృష్ణ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా నేటి భారతం. ఈ తరం పిక్చర్స్ బ్యానర్ పై పోకూరి బాబురావుతో సంయుక్తంగా నిర్మించారు టి కృష్ణ. ఈ సినిమా సుమన్ కి హీరోగా ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా సుమన్ అభినయం అప్పటి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. విజయశాంతికి హీరోయిన్ గా స్టార్డమ్ తెచ్చిపెట్టింది ఈ సినిమానే. ఆయన తెలుగులో కేవలం 6 అంటే 6 సినిమాలు చేశారు, కానీ అన్ని సినిమాలు సూపర్ హిట్సే. దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమాను మించి మరో సినిమాను సూపర్ హిట్ గా ఎలా మలుచుకుంటూ పోయాడో, టి కృష్ణ కూడా అప్పట్లో ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ కొట్టి చాలా చిన్న వయసులోనే మరణించారు. నేటి భారతం తరువాత మళ్లీ సుమన్ తోనే దేశంలో దొంగలు పడ్డారు తీశారు. అది సూపర్ హిట్టే. ఆ తర్వాత శోభన్ బాబుతో దేవాలయం అనే సామాజిక ఇతివృత్తంతో తీసిన సినిమా కూడా విజయవంతమైంది. ఆ తర్వాత రాజశేఖర్, విజయశాంతితో తీసిన వందే మాతరం కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత తీసిన ప్రతిఘటన సినిమా తెలుగులో సంచలన విజయం సాధించింది. చరణ్ రాజ్ విలన్ గా ఈ సినిమాతోనే తెలుగులోకి అడుగుపెట్టాడు. ఇక టి కృష్ణ ఆఖరి చిత్రంగా రేపటి పౌరులు చరిత్రలో నిలిచిపోతోంది. చిన్నపిల్లలు చెడు మార్గాలు పట్టడానికి తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కారణమని ఈ సినిమాతో వేలెత్తి చూపించారు కృష్ణ. ఈ సినిమా చేయటానికి ముందే ఆయన క్యాన్సర్ కు గురయ్యారు. రేపటి పౌరులు సినిమా రిలీజ్ అవ్వగానే చాలా చిన్న వయసులోనే ఆయన్ను క్యాన్సర్ కబళించటం నిజంగా మన టాలీవుడ్ దురదృష్టం. ఆయన ఇంకా బతికుండుంటే ఇప్పుడు ఏ తరహా సినిమాలు చేసేవారో అనిపిస్తోంది. అన్నట్లు టి కృష్ణ ఆర్ నారాయణమూర్తి మొదటిసారిగా దర్శకత్వం వహించిన అర్ధరాత్రి స్వతంత్రం సినిమాలో ఒక ప్రధానమైన పాత్ర పోషించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.